వేదాలు చెప్తున్నాయి, 108 ఉపనిషత్తులు చెప్తున్నాయి. అజ్ఞానం చేత అహం అనే నీ మూఢత్వ వ్యక్తి కాలుచున్న నరకములోనే పడుతుందని. ఎంతకాలం నీవు అజ్ఞాన భక్తిలో ఉంటావు, ఎంతకాలం ఆచారమైన భక్తిలో ఉంటావు, ఎంతకాలం నీ చీకటిలో నీవు ప్రయాణం చేస్తావు? ఎక్కడికి నీ గమ్యం? ఎక్కడికి నీ ప్రయాణం? ఇప్పుడైనా ఆలోచించావా? ఈ రాత్రి నీవు ఆలోచించి, అవును ప్రభా, నేను ఎలాంటి వ్యక్తిలో ఉంటున్నాను, నిన్ను నీవు ఒక్కసారి పరీక్షించుకో. ప్రియ చెల్లి, ప్రియక్క, ప్రియ తమ్ముడు, ప్రియ అన్నయ్య, నీ వెళుతున్న గమ్యం, నీవు చేస్తున్న భక్తి ఒక్కసారి ఆలోచించి. నీ జ్ఞానపు నేత్రార్థిరు, నీ హృదయపు తలుపులు తెరిచి ఒక్కసారి పరిశీలించి. 4 వేదాలు చెప్తున్నాయి, అజ్ఞానం అహం భవతి వినాశాయ నరకం వంశప్రాప్తి. అజ్ఞానం చేత చేయుచున్న నీ మూఢత్వ భక్తి కాలుచున్న నరకంలో పడవేస్తుందని. నీవు నరకాన్ని కోరుకుంటావా? ఈ రాత్రి నరకం కోరుకోవాలనుకుంటున్నావా? ఈ ప్రశ్న నాలోనికి తటస్థించింది. అవును, ఎంతకాలం నేను అజ్ఞాన భక్తిలో ఉండాలి? ఎంతకాలం ఈ ఆచారపూర్వకమైన భక్తిలో ఉండాలి? నా తల్లి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ తండ్రి చదువుతారు గాని వారు ఏమి చదువుతున్నారు వారికి తెలియదు. ఎంతకాలం నేను తెలియని మూఢత్వ భక్తిలో ఉండాలి? ఆ దినము నుండి నాలోనికి అన్వేషణ ప్రారంభమైంది. సత్యన్వేషణ, అసలు సత్యం ఏమిటి అనే ఒక అన్వేషణ నాలోనికి ప్రారంభమైంది. అనేక పుస్తకాలను దగ్గర పెట్టుకుని అన్వేషణ చేయడం ప్రారంభించాను. నా తండ్రి గారు వెళ్ళిపోయిన తర్వాత నా తండ్రి గారి స్టడీ రూమ్లోనికి వెళ్ళి, నా తండ్రి గారు వచ్చే భక్తుని ఏమిటి దీవించారనే శ్లోకము తీసి చదవాలని ఆలోచన చేస్తున్నాను. అప్పుడు మా తండ్రి డ్యూటీకి వెళ్ళి మధ్య నుంచి తిరిగి ఇంటికి వచ్చేశారు. ఎందుకు వచ్చారో నాకు తెలియదు. అంతట్లో నీ స్టడీ రూమ్లోనికి వెళ్ళి వేదాలు పట్టుకుంటూ తిరిగేసి చూస్తున్నాను. చాలా కోపంగా నా డాడీ నా దగ్గరికి వచ్చి, అరే పళ్ళవేదవా, ఏంటో నేను చూస్తున్న పని అన్నాడు. ఏంటి డాడీ, ఏమైందన్నాను. అప్పుడు అంటున్నారు, చిన్నవాడివిరా, వేదాలు నువ్వు చదవకూడదు, 45 సంవత్సరాలు దాటిన తర్వాత నేను ఇది చదవాలరా అన్నారు. చాలా మంది చూడండి, బ్రాహ్మణోత్తములు వేదాలను చదవనివ్వరు, ఐందవ సహోదరులు కూడా వేదాలు చదవనివ్వరు. ఎప్పుడు చదవనిస్తారంటే 45 సంవత్సరాలు నిండిన వాడే వేదాలు పారాయణం చేయాలంటారు. నేను అనుకుండేవాడిని, 45 సంవత్సరాల తర్వాత వేదాలు చదివిన వాడికి 40 సంవత్సరాలకి పళ్ళు కొళ్ళు రాలిపోతాయి, చదివిన వాడికి ఏం అర్థము కాదు. నాడు ఎవరిని అడిగి చూడండి, వేదాన్ని చిన్నవాళ్ళని చదవనివ్వరు, యవ్వనస్తుల్ని కూడా చదవనివ్వరు. 45 సంవత్సరాలు నిండిన వారే చదవాలని చెప్తారు. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ వస్తే మీ హిందువులను అడిగి చూడండి. రెండవది, వేదాలు ఎవరు పెడితే వారికి ఇవ్వరు, పీఠాధిపతులకి ఇస్తారు, ఇంకెవ్వరికి కూడా ఇవ్వరు. ఇప్పుడైతే చూస్తున్నాం, అసలు వేదం చెప్తుంది, బాల్యం యుక్త దేవో భవతి దేవతా తేజకృత్యం మోక్షం సఫలతా తేజకృత్యత స్వయం భవతే. బాల్యం, యుక్తం, వృద్ధాప్యం, జ్ఞానము సమానమని 4 వేదాలు 108 ఉపనిషత్తులు చెప్తున్నాయి. జ్ఞానము అందరి సొత్తు. బాల్యంలో ఉన్న బాలుడికైనను, యుక్తకాలంలో ఉన్న యవనస్తుడికైనా, వృద్ధాప్యంలో వృద్ధుడికైనా జ్ఞానము అందరికీ సొత్తు. మా పెద్దవారు ఏమిటో, ఒరే చిన్నవాడే నీకేమర్థమవుతుందిరా పళ్ళవేద అనేవాడు. జ్ఞానము చిన్నవాడికో జ్ఞానము, పెద్దవాడికో జ్ఞానం ఉందండి. అలాగైతే వేదాలు తప్పుతున్నాయి. వేదాలు చెప్తున్నాయి, చిన్నవాడేను, యవనస్తుడైను, వృద్ధాప్యంలో వృద్ధుడైన జ్ఞానం విషయంలో సమానమే. సైకురాడు హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము నీ సొత్తు నా సొత్తు కాదు. జ్ఞానం విషయంలో నువ్వు చదవకూడదు అనడానికి ఎవరికి అధికారము లేదు. ఈరోజు మన చర్చిల్లో చూడండి, పిల్లలకి కూడా, సండే స్కూల్ పిల్లలకి కూడా ఏమిస్తామమ్మా?
బైబిల్ ఇస్తా. నువ్వు చదవకూడదురా వేదవా అని చెప్తారా? కారణం ఏంటంటే ఆ బాలుడు ప్రభువు యొక్క శిక్షలో, ప్రభువు యొక్క బోధలో, ప్రభువు దేనికి సాదృశ్యం అంటే నీతికి సాదృశ్యం, జ్ఞానానికి సాదృశ్యం. జ్ఞానంలో బాలుడు, యవనస్తుడు, వృద్ధుడి ఎదగాలి, జ్ఞానము ఎదగాలి. ఇక్కడ చూసినట్లయితే ఎవరే చిన్నవాడివి పడే విధంగా నీకేమర్థం అవుతుందో అసంతా పోరు అంటున్నాడు. ఎక్కడైనా పవిత్ర గ్రంథం చెప్తుందా ఎవరే పడే విధంగా అసంతా పోరు అని అంటుందా? బైబిల్ అలాగే చెప్తుందా? ఒరే విధవ అసంతా పోరలు ఎన్ని పెట్టారని చెప్తుందా? ప్రయాసపడి భారము మూసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు అసంతాపుండి అనుందా? పవిత్ర ప్రేమ స్వరూపి యోగ్య సంభూతి గర్భవతే తేజకృత్యం పుత్ర సంతాన ప్రేమ భవతి. పవిత్రమైన ప్రేమ, నిష్కపటమైన మనస్సు కలిగి నిన్ను దగ్గరికి పిలుస్తుంది, చెరదీస్తుంది. కన్యాశుల్కము 2:36 చెప్తుంది, పవిత్రమైన ప్రేమ దరిద్రుని చేర్చుకును అని. బైబిల్ చెప్తుంది యేసు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమలో ద్వేషము ఏమి లేదమ్మా. ఆయన ప్రేమలో ఎక్కడ చూస్తే అసంతాపం లింగం పెట్టాలి అంటున్నారు. దేవుని యొక్క ప్రేమ అసంతాపం ఉంటుందా? వేదాలు చూపాయి అసంతాపం అని. పవిత్ర ప్రేమ స్వరూపి యుక్తం దేవభవతి పుత్ర సంతాన గర్భవతి. పుత్రుని తల్లి ఏ విధంగా రమ్మని పిలుస్తుందో పవిత్రమైన ప్రేమాస్వరూపరేటిని కలిగించే దేవుడు నిన్ను పిలుస్తున్నాడని చెప్తుంది వేదం. బైబిల్ చెప్తుంది యేసు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమలో దేశము లేదని చెప్తుంది. అలాంటి పవిత్రమైన ప్రేమ కలిగేటువంటి నీవు అసంతాపం అంటున్నావు, ధర్మశాస్త్రం చదవకూడదు అంటున్నావు. అప్పుడు అనుకున్నాను నా తండ్రి గారు ఏదో అసత్యంలో ఉన్నారు అని అప్పుడు గ్రహించాను. నా తండ్రి గారు చదువుతున్న శ్లోకము నా హృదయానికి తటస్థించి ఆ దినము నుండి అసలు నా తండ్రి గారు వచ్చే భక్తుని ఏమి దీవించారు, అది ఏ విధంగానే తెలుసుకోవాలి అని ఒక పట్టుదల నాలోనికి వచ్చింది. ఒకరోజు మా డాడీ దేవస్థానానికి వెళ్ళిపోయారు. ఆ దినం మా మమ్మీ ఏదో బంధువులింటికి వెళ్ళారు. గృహాన్ని నేను ఒక్కరినే ఉండి వచ్చే భక్తులు నా తండ్రి గారు ఏమి దీవించారు ఆ శ్లోకం చూసి అసలు శ్లోకం యొక్క భావం ఏంటి అని ఆలోచన కలిగాను. బుక్స్ ఏకం తీసాను, ఎక్కడేం కనిపించలేదు. లాస్ట్కి పుస్తకాలన్నీ పెట్టేసిన తర్వాత ఒక మూలలో ప్రాచీన ఓంకాళి తంత్రం అనే ఒక బుక్ దొరికింది. అందులో తిరిగి చూసినప్పుడు నా తండ్రి గారు వచ్చే భక్తుని ఏమిని దీవించారు అనే శ్లోకం అందులో ఉంది. నా కోరిక తీరిందనుకున్నాను. వచ్చే భక్తులు నా తండ్రి గారు ఏమిని దీవించారంటే ఓం అక్షణాయ నమః, ఓం దర్భారతాప్రజ నమః, ఓం కేలి ప్రజ నమః, ఓం నారీ ప్రజ నమః, ఓం దర్భారతాప్రజ నమః, తపతే నిస్తాయిత దర్భమృతాప్రజ నమః, దక్షిణాభినామృత నమః, దీర్ఘమృతాప సుమంగళం శుభం అని చదివారు. ఓం అనగా శబ్దము లేక ఆకారము. అక్షంతాయ నమః, అక్షంతులు అనగా పసుపు గింజలు. ధ్యాయితే నమః, వాటి వల్ల మోక్షము లేదు. పసుపు గింజల వల్ల మోక్షము లేదు అని చదువుతున్నారు. దర్భారవతాప్రయత నమః, దర్బార అనగా అగరబత్తి. ప్రయత నమః, వాటి వల్ల మోక్షము లేదు. అగరబత్తి వల్ల మోక్షము లేదు. కేలి ప్రయత నమః, కేలి అనగా అరటికాయ. ప్రయత నమః, వాటి వల్ల మోక్షము లేదు. అరటికాయ వల్ల మోక్షం లేదు. నారీ ప్రయత నమః, నారీ అనగా కొబ్బరి టెంకాయ. ప్రయత నమః, వాటి వల్ల మోక్షము లేదు. కొబ్బరి టెంకాయ వల్ల మోక్షము లేదు. రక్షణ అభిషిక్త నామకన్నా ధన్ని తిరిగి వ్రత ప్రయత శుభం మంగళం శుభం. రక్షం రక్షకుడు అనే శబ్దములకు ఏసని అర్థము. అభిషిక్తం అభిషిక్తుని శబ్దములకు క్రీస్తుని అర్థము. నామకరణమున నామకరణమనగా పేరున ధరణి భూమి దీర్ఘప్రాప్తాయ చిరకాలయస్సు శుభం క్షేమములు మంగళం అలా జరుగునుగాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చివరకు భూమి మీద యేసుక్రీస్తు నామములో దీర్ఘాస్మంతులుగా నీకు శుభములు కలుగునిగాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చివరకు నా తండ్రి గారు చదివే శ్లోకములో కూడా రక్షణ అభిషిక్త నామకరణ ధని దీర్ఘ వృత ప్రయత శుభం మంగళం శుభం. వీటి వల్ల మోక్షము లేదు.
రక్షకుడు అభిషిక్తుల వల్ల మాత్రమే మీకు భూమి దీర్ఘాశ్మతులుగా క్షేమములు మీకు కలుగును అని చెప్పారు. అప్పుడు అనుకున్నాను, ఎవరు ఈ రక్షకుడు అభిషిక్తులు? ఈనాడు నేను కన్వర్ట్ అయిపోయాను కాబట్టి, ఈనాడు నేను క్రైస్తవుని కాబట్టి రక్షకుడుల శబ్దములకు యేసు అని నేను బోధిస్తున్నాను. మీరందరూ క్రైస్తవులు కాబట్టి నేను ఏది చెప్పినా రక్షకుడుల శబ్దములకు యేసు అంటే మీరు నమ్ముతున్నారు. మీరందరూ హిందువులు అనుకుందాం. పళ్ళ విధవ రక్షకుడుని శబ్దములకు యేసు అని ఎందుకు అనుకోవాలి, రక్షకుడుని శబ్దములకు శ్రీరాముడు అనుకుంటామంటాడు. ఖచ్చితంగా ఇదే డౌట్ నాకు వచ్చింది. అందుకే వస్తాను, మీదంటే మంచివాడు నేను కాను అని చెప్పాను. దివిమానమైన తోమాలాగా ఆయన గాయాల్లో నా వేలు పెడితే నేను నమ్మలేదు. రక్షకుడిని యేసు డైరెక్ట్ నమ్మానా? రక్షకుడిని యేసుని ఎందుకు అనుకోవాలి, శ్రీరాముడు రక్షకుడు కాకూడదా అని ఒక ప్రశ్న వచ్చింది. కరెక్టే. మీరు అందరూ కూడా హిందువులు అయితే ఖచ్చితంగా ఈ డౌట్ మీకు వస్తుంది రాదండి? ఖచ్చితంగా వస్తుంది. ఎస్. అలాగే నా జీవితం ఒక అన్వేషణగా మారి రక్షకుడు ఎవరు, అభిషిక్తుడు ఎవరని పరీక్షించాను. పరీక్షిస్తూ రామాయణం తీసుకున్నాను. రామాయణం తీసుకున్న అరణ్యఘట్ట భాగంలో 36వ శ్లోకం చూస్తే, అంతటా శ్రీరామచంద్రుడు ఇల్లును ఎక్కిపెట్టి పొదచాటును దొంగగా వాళ్ళని చంపగలిగన్ అని ఉంది. శ్రీరామచంద్రుడు పొదచాటు నుండి జిల్లును ఎక్కిపెట్టి, బాణాన్ని ఎక్కిపెట్టి దొంగచాట్లు ఉండి వాళ్ళని చంపాడు. చంపినవాడు రక్షకుడు కాగలడా? ఆలోచించండి. ఈ రాత్రి బాగా ఆలోచన చేయండి. నేను బోధ చేయడానికి వచ్చాను. దేని కొరకు వచ్చానమ్మా చెప్పండి? మిమ్మల్ని అందరినీ బాధ పెట్టారనుకో, ఈ వెధవుడు బాధ చేయడానికి రాలేదు, బాధ పెట్టడానికి. మిమ్మల్ని హింసిస్తే మిమ్మల్ని బాధ పెడితే బాధికను, మిమ్మల్ని హింసిస్తే హింసకను, మిమ్మల్ని చంపితే అది నాకు తెలియదు, మీరు తెలుసుకోండి. రక్షకుడు ఎవరు? రక్షించుడికి సమర్థవంతుడు రక్షకుడు. ఇలా ఒక్కొక్కరిని కూడా పరీక్షించుకున్నాను. అంటే వీళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా రక్షకుడుగా అనిపించుకోలేదు. కృష్ణుడు రక్షకుడు కాదా అనుకున్నాను. నరక చతుర్దశి నాడు నారసింహబలుడైన రాక్షసులను శ్రీకృష్ణుడు ఏం చేశాడమ్మా చెప్పాడు. అందుకే నరక చతుర్దశి అన్నారు. ఆ చతుర్దశి తర్వాతనే ఇచ్చింది అమావాస్యన వేద్యపూర్పణ తేజ కృత్యం భగవాధ్యాయిత అన్నారు. అమావాస్య చీకటి పాపములకు వచ్చే జీతము మరణం. నీకు వెంటనే చూపిస్తుంది పాపము అని. నరుడు దీన్ని గ్రహించలేదు. వీళ్ళందరూ కూడా ఎవరు అనంటే, అంతటా చక్రవర్తి తేజశీలమ్మనం తేజకృత్యంలో సమరయోధమును పలికే యుగాలలో చక్రవర్తి త్యాగశీలము చేసిన మహానుభావులు గాని రక్షకులు మాత్రము కాదు. చక్రవర్తి చేయవలసిన పని ఏంటంటే సమరయోధం, యుద్ధాలు చేయాలి. శ్రీరాముడు చక్రవర్తి కాబట్టి సమరం చేశాడు. ఏం చేశాడమ్మా? యుద్ధం చేశాడు. చక్రవర్తి ఏం చేయాలి? చక్రవర్తి అంటే అసలు అర్థం ఏంటి? రాజు ఏం చేయాలమ్మా? యుద్ధం చేయాలి. అంటే ఒక్కొక్క యుగంలో వీరు చక్రవర్తులుగాను యుగ పురుషులుగాను ఆ యుగానికి ఒక మంచి నడవ నడిచిన మహానుభావులు వచ్చిన మహానుభావులు గాని రక్షకుడు మాత్రమూ కాదు.